ఇదిగో జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది రేవంత్ సర్కార్. యువతకు ఉపాధి కల్పనే తమ ధ్యేయమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. ఇది జాబ్ క్యాలెండరా, అసలేముంది ఇందులో అంటూ ప్రధాన ప్రతిపక్షం నిరసనకు దిగింది. క్యాలెండర్ మీద అంత నమ్మకం ఉంటే నిరుద్యోగుల్లోకి రావాలని సీఎంతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కి సైతం సవాల్ విసురుతోంది విపక్ష పార్టీ. నిరుద్యోగుల పక్షాన ఉద్యమించడానికి యాక్షన్ ప్లాన్ తో రెడీ అవుతోంది. నిరుద్యోగులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ అంటుంటే ఆ నిరుద్యోగుల్ని ప్రభుత్వంపై పోరాటానికి అస్త్రాలుగా మలుచుకునే వ్యూహంతో ఉంది బీఆర్ఎస్. తెలంగాణలో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ చుట్టే నడుస్తోంది ఈ రాజకీయ రచ్చంతా. ఇదిగో జాబ్ క్యాలెండర్, అదిగో అపోజిషన్ కౌంటర్. నిరుద్యోగుల చుట్టూ రాజకీయం. మాటిచ్చాం నిలబెట్టుకుంటున్నామంటూ అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది కాంగ్రెస్ సర్కార్. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విడుదల చేసిన ఈ జాబ్ క్యాలెండర్ లో ప్రభుత్వం గ్రూప్ 1 అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది. వచ్చే ఏడాది ఆగస్టులోపు ఏ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదలవుతాయి, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారంతో క్యాలెండర్ ని రిలీజ్ చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలను అక్టోబర్లో నిర్వహిస్తారు. అదే నెలలో మరికొన్ని గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, జూలైలో మెయిన్స్ నిర్వహిస్తారు. మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, నూతన చైర్పర్సన్, సీనియర్ సివిల్ సర్వెంట్స్ సభ్యులుగా నియమించడం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రక్రియను సరళీకృతం చేయటానికి యూపీఎస్సీ మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలను అర్థం చేసుకోవటానికి సీనియర్ ఐఏఎస్ల అధ్యక్షతన 2 కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది. వారి నివేదికల ఆధారంగా వారి సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుంది. గ్రూప్ 2 పరీక్షలు ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్నాయి. నియామకాల్లో కీలకమైన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ ఏడాది నవంబర్, వచ్చే ఏడాది ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్లు ఇస్తారు. మధ్యలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఏప్రిల్లో నోటిఫికేషన్లు ఇచ్చి ఆగస్టు నెలలో అర్హత పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు గ్రూప్ 3 సర్వీసులు, వైద్య, విద్యుత్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఆయా విభాగాల్లో భర్తీ చేయబోతోన్న పోస్టుల సంఖ్యను మాత్రం ప్రకటించలేదు. జాబ్ క్యాలెండర్ కి చట్టబద్ధత కల్పించాలని భావించిన ప్రకటనకే పరిమితమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లు పునరావృతం కాకుండా జాబ్ క్యాలెండర్ ని పక్కాగా రూపొందించామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. 13,505 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులను కూడా ఇవ్వటం జరిగింది. 11,062 ఖాళీలతో టీచర్ రిక్రూట్మెంట్ కోసం డిఎస్సి పరీక్షను ప్రకటించడం అయింది. పరీక్షలు 2024 జూలై 18వ తేదీన ప్రారంభమై 2024 ఆగస్టు 5వ తేదీన ముగుస్తాయి. పరీక్షల మధ్య తగినంత సమయం లేని కారణంగా పరీక్షలను వాయిదా వేయాలనే అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించి ఇటీవలే గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల నుండి డిసెంబర్కు వాయిదా వేయడమైంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ 1/8/2024 నాడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది. నిరుద్యోగులకిచ్చిన హామీలో కీలక ప్రక్రియకి అడుగుపడిందని ప్రభుత్వం భావిస్తుంటే ప్రధాన ప్రతిపక్షం మాత్రం జాబ్ క్యాలెండర్ ఉత్త ట్రాష్ అంటోంది. ఇదో జోక్ క్యాలెండర్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తొలేడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, గద్దెనెక్కాక విద్యార్థులను మర్చిపోయారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో అసలేమైనా ఉందా అని ప్రశ్నించారు. ఉద్యోగాలిచ్చింది నిజమే అయితే సీఎం రేవంత్ రెడ్డి గన్మెన్ లేకుండా అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని సవాల్ విసిరారు హరీష్ రావు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ చర్చకు ప్రభుత్వం ఒప్పుకోలేదని నిరసనకు దిగారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అసెంబ్లీ నుంచి నేరుగా
తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 8 నెలల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందని, ఒక్కరంటే ఒక్క నిరుద్యోగితోనైనా చెప్పించాలని సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏ ఒక్కరూ సానుకూలంగా మాట్లాడినా రాజీనామా చేస్తారన్నారు. ధర్నాకు దిగిన నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. 2 లక్షల ఉద్యోగాలమన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మొదటి సంవత్సరంలో 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి, తెలంగాణ యువతకు వెంటనే క్షమాపణ చెప్పాలి. తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతుంది. తెలంగాణ యువతకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా వారికి అండగా నిలబడతాం. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి, తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మా పార్టీ తరఫున. జాబ్ క్యాలెండర్ విడుదలకు ముందే అసెంబ్లీలో ఉద్యోగ నియామకాల అంశాన్ని ప్రస్తావించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 8 నెలల కాలంలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చినట్లు ఏ నిరుద్యోగి చెప్పినా రాజీనామా చేసి వెళ్లిపోతానన్నారు కేటీఆర్. సీఎంకి, ప్రభుత్వ పెద్దలకు పౌర సన్మానం కూడా చేస్తామంటూ ముందే మ్యాటర్ని హీటెక్కించారు. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరపున, తెలంగాణ యువత తరపున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో ప్రభుత్వ ప్రకటనకు ముందే ఉద్యోగ నియామకాలపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర మంత్రులు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఏర్పడిందన్న పొన్నం ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. జాబ్ క్యాలెండర్లో ఒకసారి షెడ్యూల్ ప్రకటిస్తే చట్ట ప్రకారం ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయన్నారు మంత్రులు పొంగులేటి, పొన్నం. అసెంబ్లీలో ప్రభుత్వ ప్రకటన, అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నిరసనతో జాబ్ క్యాలెండర్ పై రాజకీయ రచ్చ రేగుతోంది. అసెంబ్లీని ప్రభుత్వం బుల్డోజ్ చేసిందని ఆరోపిస్తోన్న విపక్షం జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న వ్యూహంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కి బ్రహ్మాస్త్రమైన ఈ అంశంపై నిరుద్యోగులకు మద్దతుగా ఉద్యమించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న 2 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ పేరిట ఉత్త పత్రాన్ని విడుదల చేసి నిరుద్యోగులను ప్రభుత్వం నిరాశపరిచిందన్నారు. డిసెంబర్ 2024 వరకు 2 లక్షలు నింపుతామన్నారు. కనీసం ఒక్క ఉద్యోగమన్నా మీరు నింపినరా? ఇవాళ కేసీఆర్ గారు 2,02,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు కేటీఆర్ గారి నాయకత్వంలో సుమారు 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు కల్పించింది. ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అసలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఎగ్జామ్లు రాయకుండా అసలు ఉద్యోగాలు ఎట్టించడం నాకు కొంచెం చెప్పు. మీరు జాబ్ క్యాలెండర్ ఈ డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలే ఉన్నాయి. బీఆర్ఎస్ బాటలోనే బీజేపీ కూడా జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ఉద్యోగులు, నిరుద్యోగుల సంఖ్యలు, అంకెలు లేకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారన్నారు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. రిటైర్ అయిన ఉద్యోగులను 10-15 ఏళ్లుగా కొనసాగిస్తూ నిరుద్యోగుల ఆశలకు ప్రభుత్వాలు గండి కొడుతున్నాయన్నారు. ఎక్స్టెన్షన్ మీద రిటైర్డ్ ఎంప్లాయీస్ ని అట్లనే కంటిన్యూ చేస్తూ పోతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్ రాక అక్కడే ఆగిపోయి సిఈ లెవెల్లో రిటైర్ అయిపోతూ పోతున్నారు. సెక్రటరేట్ మొత్తం మీద కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్తోనే రన్ చేస్తున్నారు. ఎందుకు? మతలబ్ ఏంది? అవసరం ఏముంది? బీఆర్ఎస్ విమర్శలకు నోటిఫికేషన్లతోనే సమాధానం చెప్పాలి అనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. విపక్ష పార్టీలు బురద చల్లే అవకాశం ఇవ్వకుండా నియామకాలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చే వ్యూహంతో ఉంది. నిరుద్యోగులు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామంటోంది రేవంత్ సర్కార్. మొత్తానికి రుణమాఫీపై రగడ నడుస్తుండగానే జాబ్ క్యాలెండర్ ని బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలి అన్న ప్లాన్ తో ఉంది గులాబీ పార్టీ. దాన్ని అధికార పక్షం ఎలా తిప్పికొడుతుందో, నిరుద్యోగుల్ని ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి.